భారతదేశం 14వ శతాబ్దం. అంధకారం పెరుగుతోంది. దేవాలయాలు దహనమవుతున్నాయి. ధర్మం కూలిపోతోంది. ప్రతి గ్రామం భయంతో నిశ్శబ్దమైంది. అప్పుడు ఒక యువ యోధుడు లేచాడు. ఆర్తిలాన్ నేలపై వీర హమీర్జీ గోహిల్ జన్మించాడు. అతని రక్తంలో శివభక్తి మండుతోంది. శత్రువులు వందలు, కానీ అతనికి వెనుకడుగు లేదు. మహాశివరాత్రి రాత్రి సోమనాథ్ దేవాలయ గోడల ముందు 200 మంది మాత్రమే ఉన్నారు. జాఫర్ ఖాన్ దళం వేలల్లో ఉంది. కానీ యోధుడు భయపడలేదు. అతను పోరాడాడు. తలలు పడ్డాయి, శరీరాలు కూలాయి, కానీ ధర్మం నిలిచింది. అతని త్యాగం శతాబ్దాలు చెబుతున్నాయి. ఇది ఒక వీరుని గాథ. ఇది సోమనాథ రక్షకుని కథ. చరిత్రలు ఎల్లప్పుడూ మిగిలే ధైర్యాన్ని చూడండి. సోమనాథ్ ఆలయ కథ చంద్రదేవుడి ప్రేమతో ప్రారంభమవుతుంది. అతను దక్ష ప్రజాపతి కుమార్తె రోహిణి అనే అందమైన దేవతతో ప్రేమలో పడ్డాడు. దక్ష ప్రజాపతి బ్రహ్మకుమారుడు. రోహిణి సోదరీమణుల పట్ల చంద్రదేవుడి అధిక శ్రద్ధ పట్ల అసూయతో రోహిణి తన తండ్రికి ఫిర్యాదు చేసింది. చంద్రదేవ్ తన ప్రవర్తనను మెరుగుపరుచుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోనప్పుడు కోపోద్రిక్తుడైన దక్ష ప్రజాపతి అతన్ని శపించాడు. దీనివల్ల అతను తన తేజస్సును కోల్పోయాడు. దక్ష ప్రజాపతి శాపానికి ఆందోళన చెందిన చంద్రదేవ్ బ్రహ్మను సంప్రదించాడు. గుజరాత్లోని ప్రభాస్ తీర్థానికి వెళ్ళమని బ్రహ్మ అతనికి సలహా ఇచ్చాడు. శివుడు మాత్రమే అతన్ని ఈ శాపం నుండి విముక్తి చేయగలడు కాబట్టి అక్కడికి వెళ్ళి శివుణ్ణి పూజించమని అతను సూచించాడు. ఆ విధంగా చంద్రదేవ్ శివుణ్ణి పూజించడం ప్రారంభించాడు. చంద్రదేవ్ ఆరాధనకు సంతోషించిన శివుడు దక్ష ప్రజాపతి శాపం నుండి అతన్ని విడిపించాడు. కృతజ్ఞతా చిహ్నంగా చంద్రదేవ్ శివుణ్ణి గౌరవించటానికి ఒక అద్భుతమైన బంగారు ఆలయాన్ని నిర్మించాడు. తరువాత ఇది 12 జ్యోతిర్లింగాలలో మొదటిది మరియు అత్యంత ఉన్నతమైనదిగా ప్రసిద్ధి చెందింది. మరియు ఆ ఆలయానికి సోమనాథ్ అని పేరు పెట్టారు. గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న సోమనాథ ఆలయం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయ గోపురాలు శతాబ్దాలుగా భక్తి, విశ్వాసం, ధైర్యం చెబుతున్నాయి. ఈ దేవాలయం 17 సార్లు విదేశీ దాడుల వల్ల ధ్వంసమై ప్రతిసారి బూడిదలోంచి తిరిగి లేచి మరింత బలంగా నిలబడింది. ఆ పునర్నిర్మాణాల వెనక ఉన్నది అనేక మంది భక్తుల త్యాగం. అందులో అజారమరుడైన యోధుడు వీర హమీర్జీ గోహిల్. ఆయన ధైర్యం, ఆయన విశ్వాసం, ఆయన త్యాగం సోమనాథుని గౌరవాన్ని రక్షించింది, హిందూ సంస్కృతిని నిలబెట్టింది. హమీర్జీ గుజరాత్లోని అర్తిలా గ్రామంలో ఠాకూర్ భీమ్జీ గోహిల్ కుమారుడిగా జన్మించాడు. చిన్నప్పటి నుంచే గుర్రపు స్వారీని ప్రేమించేవాడు. కానీ ఒకరోజు అతని అత్త చెప్పిన మాటలు అతని జీవితం మార్చేశాయి. ఇది ఆటల సమయం కాదు, సోమనాథం మన విశ్వాసం గుండె, నీ ధైర్యం దానికి అవసరం. ఆ మాటలు విన్న హమీర్జీ హృదయంలో ధర్మయుద్ధం పిలుపు వినిపించింది. అతను తన స్నేహితులను కూడగట్టి సోమనాథ వైపు బయలుదేరాడు. ప్రయాణంలో వారు గిర్ అడవులను దాటి భిల్ నాయకుడు వేగదాజీని కలిశారు. హమీర్జీ నాయకత్వాన్ని చూసి వేగదాజీ అతనికి మద్దతు ఇచ్చాడు. ఈ విధంగా హమీర్జీ చుట్టూ చిన్న బలగం ఏర్పడింది. సమీప ప్రాంతాల రాజ్పుత్ యువయోధులు అతని సంకల్పానికి ఆకర్షితులయ్యారు. వారందరూ కలిసి తుగ్లక్ సుల్తాన్ జఫర్ ఖాన్ సైన్యానికి ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. శత్రువుల సంఖ్య 1000 రెట్లు ఎక్కువైనా హమీర్జీ ధైర్యం ఒక్క క్షణం కూడా తగ్గలేదు. సుల్తాన్ సైన్యం సోమనాథం వైపు దూసుకొస్తుండగా భయం మరియు ఆరాధన మధ్య ప్రజలు తడబడుతున్నారు. హమీర్జీ గుర్రంపై నిలబడి వ్యూహాలు రచించాడు. గోడలపై బలమైన రక్షణ కంచెలు కట్టారు. బాణాలు, రాళ్ళు, వేడి నూనెతో దాడిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. మొదటి దాడి భీకరంగా జరిగింది. మంటలతో ఆకాశం ఎర్రబడింది. కానీ హమీర్జీ వ్యూహాలు శత్రువులను వెనక్కు నెట్టాయి. ఈ యుద్ధం ఒక్కరోజు కాదు, 9 రోజుల పాటు కొనసాగింది. 10వ రోజు హమీర్జీ సైన్యంలో కేవలం కొద్దిమంది మాత్రమే మిగిలారు. కానీ ఎవ్వరూ వెనక్కు తగ్గలేదు.
ఆలయంలో పూజలు ముగించి హమీర్జీ చివరి యుద్ధానికి బయలుదేరాడు. శత్రువులు ఎలాగైనా ఆలయాన్ని ధ్వంసం చెయ్యాలనే సంకల్పంతో దూసుకొచ్చారు. కాని హమీర్జీ మరియు అతని సైనికులు అప్రతిహంతంగా పోరాడారు. చివరికి హమీర్జీ వీరమరణం పొందాడు. కాని ఆయన త్యాగం సోమనాథ చరిత్రలో శాశ్వత చిహ్నమై మిగిలింది. కథల్లో చెబుతారు, ఆయన తలను తెగగొట్టినా చివరి శ్వాస వరకు యుద్ధమాపలేదని.
तू लड़ेगा अपने लिए नहीं, शिव के लिए, सोमनाथ के लिए लड़ेगा। तुझे याद है शिव ने क्या कहा था? ना मृत्यु का भय, ना जाति का भेदभाव, ना कोई माता है ना कोई पिता, ना तो जन्म है ना ही मृत्यु, ना कोई भाई ना कोई मित्र, ना कोई गुरु ना कोई शिष्य। तू शुद्ध चेतना है, ना तो आदि ना ही अंत। तू अनादि, तू अनंत, तू शिव का अंश है। शिवोहम, शिवोहम, शिवोहम। और जोर से शिवोहम, और जोर से।
వీరగాథ తర్వాత ఆయనకు సోమనాథ రక్షకుడు అనే బిరుదు వచ్చింది. నేటికి సోమనాథ ఆలయం పక్కనే ఉన్న వీర హమీర్జీ గోహిల్ స్మారకం ఆయన త్యాగానికి గుర్తు. ప్రతి సంవత్సరం ఆలయ పతాకాన్ని ఎగరవేయ ముందు అది ముందుగా ఆయన స్మారకానికి అర్పిస్తారు.